ఒకప్పుడు ఒక వ్యక్తి వేరే గ్రామానికి బతుకుదెరువు కోసం వెళ్తుంటాడు. అప్పుడు అతని మదిలో ఒక అనుమానం వస్తుంది. తాను ఈ క్రొత్త గ్రామంలో సర్దుకుపోయి శాంతంగా జీవనం గడపగలనా? ఈ గ్రామ ప్రజలు ఎలాంటి వారనే సందేహంతో వెళ్తుంటాడు. అప్పుడే ఆ క్రొత్త గ్రామం బయట ఒక ప్రసిద్ధ గురువు కనిపిస్తాడు. అప్పుడు ఆ గురువుతో ఈ క్రొత్త వ్యక్తి ఇలా అడుగుతాడు: నేను ఈ గ్రామంలో గల ప్రజలతో మమేకమై శాంతియుతంగా ఎలాంటి భయం లేకుండా బ్రతకగలనా? ఈ గ్రామ ప్రజలు ఎలాంటి వారు అనే సందేహం అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అడుగుతారు: మీరు వదిలి వస్తున్న గ్రామంలో ప్రజలు ఎలాంటి వారు అని ఆ కొత్త వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు ఈ కొత్త వ్యక్తి ఇలా అంటాడు: ఆ గ్రామ ప్రజలు దుర్మార్గులు, అత్యాశపరులు, కోపిష్ఠులు, దొంగతనాలకు, మోసాలకు పాల్పడే చెడ్డవారని బదులిస్తాడు. సరిగ్గా అలాంటి వారే ఈ గ్రామంలో ఉన్నారు, కొంచెం జాగ్రత్త అని ఆ ప్రసిద్ధ గురువు గారు అంటారు. మరుసటి రోజు ఇంకొక కొత్త వ్యక్తి అదే గ్రామానికి వస్తాడు. అతను కూడా అదే ప్రశ్నను ఆ గురువుగారిని అడుగుతాడు. ఈ గ్రామంలో ప్రజలు ఎలాంటి వారని, తాను శాంతియుతంగా బతకగలనా ఈ గ్రామంలో అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, మీరు గతంలో నివసించి వచ్చిన గ్రామ ప్రజలు ఎలాంటి వారు అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఈ క్రొత్త వ్యక్తి, ఆ గ్రామ ప్రజలు మర్యాదగా, సామరస్యంగా, శాంతియుతంగా, ఆత్మ అన్వేషకులుగా ఒకరి కష్టాలలో ఒకరు పాలు పంచుకుంటూ వసుదైక కుటుంబం వల్ల ఉంటారని సమాధానం చెబుతాడు. సరిగ్గా అలాగే ఉంటారు ఈ గ్రామ ప్రజలు కూడా అని ఆ ప్రసిద్ధ గురువుగారు బదులిస్తారు. అంటే ఒకే గ్రామ ప్రజలు ఇద్దరు వ్యక్తులకి రెండు భిన్న రకాలుగా కనిపిస్తారు. దీని అర్థం, మనం చూసే దానిని బట్టి ఈ ప్రపంచం కూడా మనకు అలాగే కనిపిస్తుంది అని. ప్రపంచంను మనం ఏ భావం మరియు ఆలోచనతో చూస్తామో ప్రపంచం కూడా అదే భావనతో మనల్ని చూస్తుంది. కాబట్టి ప్రపంచానికి ప్రేమ, దయ, కరుణ, మానవత్వమును పంచండి. తిరిగి ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని అదే విధంగా చూస్తుంది. సీ హోప్, సీ గుడ్, సీ లవ్ అండ్ ద వరల్డ్ విల్ సీ ద సేమ్ ఇన్ యూ. కానీ మీరు తోటి ప్రజలను దొంగలుగా, మోసకారులుగా, తక్కువగా, హేళనగా, అసహ్యంగా, తృణీకరణ భావంతో చూస్తే ఈ ప్రపంచం కూడా మనల్ని అదే విధంగా చూస్తుంది. సో బీ గుడ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్ విల్ బీ గుడ్ టు యూ. గివ్ లవ్ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్ విల్ లవ్ టు యూ. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.